హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కంపాస్ సర్వే గురించి తెలుసుకుందాం. కంపాస్ సర్వే అండ్ పర్పస్ ఆఫ్ కంపాస్ సర్వేయింగ్ తెలుసుకుందాం. కంపాస్ సర్వే ఏంటంటే, కంపాస్ సర్వే ఇస్ ఎ బ్రాంచ్ ఆఫ్ సర్వేయింగ్ ఇన్ విచ్ డైరెక్షన్స్ ఆఫ్ ఎ సర్వే లైన్స్ ఆర్ డిటర్మైన్డ్ విత్ ఎ కంపాస్ అండ్ ద లెంత్ ఆఫ్ ద లైన్స్ ఆర్ మెజర్డ్ విత్ ఏ టేప్. అంటే కంపాస్ సర్వేలో మనం ఏం చేస్తాము, కంపాస్ ద్వారా డైరెక్షన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ లెంత్ అనేది మనం టేప్ ద్వారా కానీ చైన్ ద్వారా కానీ మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ కంపాస్ సర్వే అనేది మనకు లాంగ్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక రైల్వేస్, రోడ్స్ ఇలాంటి వాటిని సర్వే చేయడం కోసం మనం కంపాస్ సర్వేని ప్రిఫర్ చేస్తాము. ఇంకా మనకు చైన్ సర్వేలో ఓన్లీ లీనియర్ మెజర్మెంట్స్ మాత్రమే తీసుకోగలుగుతాం. యాంగులర్ మెజర్మెంట్స్, డైరెక్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి కంపాస్ సర్వేని ప్రిఫర్ చేస్తాం. ఇంకా మనము ఫారెస్ట్లోకి కానీ వెళ్ళేటప్పుడు చైనింగ్ చేయడం కష్టమవుతుంది. మనం చైన్ తీసుకొని చైన్ సర్వే చేయడం చాలా కష్టమవుతుంది. అలాంటి ప్లేస్లో మనం కంపాస్ సర్వేని ప్రిఫర్ చేస్తాము. దీని పర్పస్ ఏంటో తెలుసుకుందాం. పర్పస్ ఆఫ్ కంపాస్ సర్వేయింగ్ వెన్ ద ఏరియా టు బి సర్వేడ్ లార్జ్ ఏరియాలను సర్వే చేయడం కోసం మనం కంపాస్ సర్వే అనేది యూజ్ చేస్తాము. వెన్ ద ఏరియా ఈజ్ అండ్యులేటెడ్ అండ్ చైనింగ్ ఈజ్ డిఫికల్ట్. అండ్యులేటెడ్గా అంటే ఫ్లాట్గా ఉండని ఏరియాస్లో మనము ఈ కంపాస్ సర్వే ద్వారా మనం సర్వేయింగ్ చేయొచ్చు. అదే ఫ్లాట్గా ఉందనుకో మనం చైనింగ్ ద్వారా సర్వే చేయొచ్చు, కానీ చైనింగ్ చేయలేము అండ్యులేటెడ్ ప్లేస్లో. అట్లాంటి టైంలో మనం కంపాస్ సర్వేని ప్రిఫర్ చేస్తాం. వెన్ ద ఏరియా కెనాట్ బి డివైడెడ్ ఇంటూ ట్రయాంగిల్స్. మన కంపాస్ సర్వే చైన్ సర్వే ప్రిన్సిపల్ ఏంటి, ఒక ఏరియాని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, పాలిగాన్స్ లాగా డివైడ్ చేసి మనం సర్వే అనేది చేస్తాము. కానీ ఏదైతే ఏరియా కొంచెం ఎక్కువ ఏరియా అని ఇలా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్గా డివైడ్ చేయలేని ఏరియాలో మనము చైన్ సర్వేయింగ్ చేయలేము. కాబట్టి అలాంటి ఏరియాలో మనం కంపాస్ సర్వేకి ప్రిఫర్ చేస్తాము. వెన్ ద సర్వేయింగ్ ఈజ్ డన్ ఏ డెన్స్ ఫారెస్ట్లో కూడా మనం కంపాస్ సర్వేని చేయగలుగుతాం. వెన్ ద సర్వేయింగ్ ఈజ్ టు బి కంప్లీటెడ్ క్విక్లీ, ఫాస్ట్గా అయిపోతుంది. వెన్ ద ఏరియా టు బి సర్వేడ్ ఈజ్ లాంగ్ అండ్ నారో, రోడ్స్, రైల్వేస్, స్ట్రీమ్స్, లాంగ్ డిస్టెన్సెస్లో మనం సర్వే చేయడం కోసం, రోడ్స్, రైల్వేస్ ఇలాంటి ప్లేసెస్లో మనం సర్వే చేయడం కోసం చైనింగ్ చేయాలంటే చాలా లేట్ అవుతుంది. ఇంకా యాక్యురేట్ మెజర్మెంట్స్ అనేవి మనకు రావు. కానీ చైన్ సర్వేతో కంపేర్ చేస్తే మనకు కంపాస్ సర్వేలో ఫాస్ట్గా అయిపోతుంది సర్వే అనేది, ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్ అనేది ఉంటాయి. Compass survey is not recommended for areas where local attraction is suspected due to the presence of steel structures, iron ore deposits, electrical poles. అయితే కంపాస్ సర్వేలో మనకి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఉండడం వల్ల అదేంటి ఎలక్ట్రికల్ బాడీస్కి ఎఫెక్ట్ అవుతుంది. అంటే అది పర్మనెంట్ స్ట్రక్చర్స్ లైక్ స్టీల్ స్ట్రక్చర్స్ ఇలా ఉండడం వల్ల ఈ వాటికి ఎఫెక్ట్ అవుతుంది. ఇది దీనివల్ల మనకు అక్కడ కొంచెం రీడింగ్స్లో వేరియేషన్ వస్తుంది. ఈ రీడింగ్స్లో వచ్చే డిఫరెన్స్నే మనం లోకల్ అట్రాక్షన్ అంటాము. అట్లాంటి ప్లేసెస్లో మనము స్టీల్ స్ట్రక్చర్స్ ఇలా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్న ప్లేసెస్లో మనము కంపాస్ సర్వే చేయడం కష్టము. ఓన్లీ అవి లోకల్ అట్రాక్షన్ కలిగి ఉంటాయి కాబట్టి ఈ ప్లేసెస్లో మనం కంపాస్ సర్వేని ప్రిఫర్ చేయము. ఇది మెయిన్ నోటు ఈ కంపాస్ సర్వేలో. ఇంకా డిసడ్వాంటేజ్ కూడా అనుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ ఈరోజు కంపాస్ సర్వే గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.